ఈరోజు పాలమూరు పట్టణం మాలోలిగుట్టలో ఉన్న జాండ్రా విద్యార్థుల వసతి గృహంలో కార్తీక వనభోజన మహోత్సవం జరిగింది. ఇందులో కుల పెద్దలు మరియు ప్రముఖులు పాల్గొని కార్తీక వనభోజన మహోత్సవం యొక్క విశిష్టతను ప్రసంగించారు. ఇట్టి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుల పెద్దలు పాల్గొన్నారు. ఇంకా ఇతర ప్రాంతాల నుండి ఎవరైనా జాగ్రత్తల సభ్యులు పెద్దలు వచ్చి ఉంటారు వారిని వేదికపై ఏ కులం తీసుకోనంత భూమి మన జాండ్ర కులానికి 1.5 ఎకరా ప్రభుత్వం నుండి తీసుకున్నాం. ఇంతవరకు ఏ కులానికి 1.5 ఎకరా భూమి ప్రభుత్వం ఇవ్వలే. అదొకటి సాధించుకున్న తర్వాత అతన్ని బాగా సపోర్ట్ చేసి అతనికి ఇచ్చేసి అతని నుండి ఫస్ట్ మొదటిగా 5 లక్షల రూపాయల ప్రొసీడింగ్ తీసుకున్నాం. ఆ తర్వాత ఒక 10 లక్షల ప్రొసీడింగ్ తీసుకున్నాం. కార్తీక వనభోజనం ఇక్కడనే ఏర్పాటు చేసినప్పుడు కుల పెద్దలతో అందరితో బాగా డబ్బులున్నతో సంప్రదించి ఒకటే రోజు 13 లక్షల రూపాయల చందాలు రాయించుకున్నాం. ఆ 13 లక్షల చందాలు ప్రభుత్వం నుండి వచ్చిన 17 లక్షల నుండి ఈ స్థాయికి వచ్చింది. ఈ లోపల నా కాలపరిమితి అయిపోయింది. మళ్ళీ ఎన్నికలు నిర్వహించినాం. మా సోదరుడు బాలరాజు గారు వచ్చిండ్రు. అతను వెంబడి ఎప్పుడైనా ఈ సంఘం కోసం మేము వెంబడే ఉంటాం. మేమేదో మా పదవి అయిపోయింది అని చెప్పి మాకేం లేదు. సంఘం కోసం బతుకున్న రోజులు పనిచేస్తాం ఖచ్చితంగా. దీనికి తోడు ఇప్పుడు నాది అధ్యక్ష పదవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేనేం చేయాలి నా కులానికి అనే ఒక ఆలోచన వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఒక బర్నింగ్ ఇష్యూ నడుస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్. జడ్చల్ల పోలేపల్లి సేజులో మనకు ల్యాండ్ ఇప్పించి 20 కోట్ల రూపాయల వరకు రుణం ఇప్పించి ఇప్పుడు గతంలో మనకి ఈడ కాటన్ మిల్ ఉండే మామూనాథ్ ఆత్మకూరులో ఒకటి ఉండే. అక్కడ పోయి మనోళ్ళు పత్తి ఉడికే దాంట్లో కాటన్ మిల్ చాలా వరకు పనిచేస్తుంది. మనం ఇప్పుడు ఆ కాటన్ మిల్ వెళ్ళిపోయింది. ఈ కింది స్థాయి ఉపాధి పోయింది, మనకు ఉన్నది అది పోయింది. ఆ తర్వాత టైలరింగ్ వృత్తి పోయింది. ఆ తర్వాత మన కులస్తులు బతకాల్సిన ఏముంది పరిస్థితి? లాస్ట్ కు కిరాణా దుకాణంలో పనిచేయాలి, రోడ్ల మీద నీళ్ళు అమ్ముకోవాలి. మన పరిస్థితి ఇంతనే ఉన్నా ఇక జాండ్రోళ్ళు ఎదగొద్దా? ఏ రకంగా మనం ఎదగాలనేది ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనతో కూడుకొని ప్రస్తుతం మొన్న ఢిల్లీలో చేసిన ధర్నాకు నాకు గుర్తింపు వచ్చి ఎంబీసీ దాంట్లో ఉన్న ఈ కేసీఆర్ అయిన రేవంత్ రెడ్డి గారు పెట్టిన మీటింగ్లో కూడా నాకు ఆహ్వానం వచ్చింది. నేను పోయి రేవంత్ రెడ్డి గారితో ఒకటే అడిగిన, సార్ మీరు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ, కొడంగల్లో ఈ బీసీ కుల సంఘాల ఓట్లల్లో ముఖ్యంగా మా జాండ్రల ఓట్లే కీలకం నీకు. ఆ కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఎక్కువ ఓట్లు ఉన్నది కోస్గిలో ఎక్కువ ఓట్లు ఉన్నది మా జాండ్రోలే. కాబట్టి నీ చుట్టూ తిరుగుతున్న పెద్ద పెద్ద తెల్లబట్టలు వేసుకొని తిరిగేటోళ్ళ కన్నా ఎక్కువ ఓట్లు వేసే జాండ్రోలను గుర్తించు సార్ అంటే అప్పుడే టక్కన చెప్పేసిండు. ఏమని? ఆ ఎన్మంట బస్ అన్న మీకు జాండ్రైనే కదా అన్న. ఆ తర్వాత దోమరాజా మీ జాండ్రైనే కదా అన్న. అంటే ఇప్పుడు ఆయనకు గుర్తింపు ఉండి రాజకీయంగా పనిచేస్తున్నది మన జాండ్రోలు వాస్తవాన్ని. కానీ వేరే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కూడా రీసెంట్గా పిలిచి మీ దానికి ఎలాంటి ప్రణాళిక కావాలి ఏం కదా అని చెప్పి మొత్తం ఫైళ్ళు తెప్పి చేనేత జౌళి శాఖకి వెళ్ళి మొత్తం ఫైల్ తెప్పించుకొని చూస్తే ఫస్ట్ భారతదేశం మొత్తంలో చేనేత రంగంలో పట్టు పరిశ్రమకు సంబంధించింది పెట్టింది కోస్గిల. మొన్నటి దాకా టస్సర్ మిల్లు ఆఫీస్ ఉండే ఆడ కోస్గిల. ఇప్పుడు ప్రస్తుతం మూతపడింది.
మెయిన్ ఇండియా మొత్తంలో టస్సర్ దాంట్లో ఫస్ట్ పెట్టింది మన జానరులు. అది దోమ ఆయన పేరు అని చెప్పి ఫైల్ చూపించి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఈ ఫైల్ చూపించి మరి నాకు చూపించాడు, అయ్యా మహేందర్ ఈ చేనేత రంగం దాంట్లో ఫస్ట్ పట్టు దాంట్లో చేసింది మీ జానరులే, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి చేద్దాం ఖచ్చితంగా అని చెప్పి మాటించాను. అప్పట్లోనే ఈ 42% రిజర్వేషన్లో గొడవ స్టార్ట్ అయింది. దానికి తోడు మొన్నటిదాకా ఉప ఎన్నికలు అయినాయి ఈ జూబ్లీహిల్స్ది. దాని తర్వాత రేపో మాపో మనకు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పిండు ఎక్కడ కొడంగల్. దానికి నేనేం చెప్పినంటే, సార్ మా కులస్తులు ఏ ఏ గ్రామంలో ఉన్నారో అందరినీ పిలుస్తానే, ఇంచుమించు 48 గ్రామాలు ఉన్నారు. ఎందుకంటే నేను మొన్న ఎంపీ ఎలక్షన్లప్పుడు ప్రతి గ్రామం తిరిగిన, మన జానరుల ఓట్ల గురించి తిరిగిన కాబట్టి ఎన్ని ఊర్లలో ఉన్నారో అక్కడ పెద్ద మనుషులు ఎవరు, కీలకంగా కులవృత్తి చేస్తున్న వాళ్ళు ఎవరు, కులవృత్తి లేక ఇతరకు వేరే పనులలో ఆధారపడిన వాళ్ళు ఎవరు, వలస పోయిన వాళ్ళు ఎవరు, వీళ్ళందరి మీద ఒక స్ట్రాటజీ తీసినానే. దాన్ని తీసుకుపోయి ఇంచుమించు ఎంత లేకున్నా ఒక 100 మందితోన కొడంగల్లా రేవంత్ రెడ్డి సార్ టైం ఇచ్చిండు. మన ప్రతి గ్రామంకి వెళ్ళి వచ్చి ఆ గ్రామంలో మన కులస్తుల పరిస్థితి ఏంది, ఏ రకంగా గుర్తింపు కావాలి, మనకి ఏ రకంగా మనకు గవర్నమెంట్ సబ్సిడీలు కావాలి, లోన్లు కావాలి, దాని మీద ఒక చర్చా వేదిక పెడదామని చెప్పి అనుకున్నాం. అది భగవంతుడు సహకరిస్తే ఖచ్చితంగా మన జాన కులస్తులందరినీ పెద్దోళ్ళని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారితో కూర్చోబెడతా, మాట్లాడతా, కావాల్సింది సాధిస్తా, ఖచ్చితంగా సాధించాలనేది ఒకటి నాకుంది. అయితే మొన్న డీకే అన్న మేడం గారు చెప్పిన మీటింగ్ తర్వాత ఒక పెద్దలు గోవర్ధన్ గారు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కార్యకర్త, అతను నన్ను పిలిచి ఇప్పటికీ ఎన్నోసార్లు హైదరాబాద్ పిలిచి మాట్లాడాడు. ఇంతకు మీకు చేనేత కులానికి జానరులకి ఏం కావాలి రిక్వైర్మెంట్ చెప్పు నాకు అన్నాడు. సార్ ఇంచుమించు మా తాన 30% మంది జానరులు సోలాపూర్, భివండి, బొంబాయి, పూనా అటు సైడ్ వలసలకు వెళ్ళిండ్రు. వాళ్ళ కాడ కూడా ఇప్పుడు ఉపాధి లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో ఇక మాకు ఉపాధి దొరుకుతుంది, మళ్ళీ తెలంగాణకు వస్తే మేము బతుకుతామని అనుకున్నారు. కానీ అక్కడ లేదు, ఇక్కడ లేదు. కాబట్టి వాళ్ళకి ఏదైనా ఒకటి కావాలి సార్ అని చెప్తే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద, ఇప్పుడు గతంలో చిట్టెలు చుట్టేటప్పుడు మన వాళ్ళు చెరక తీసుకొని చిట్టెలు చుడుతుంది. ఇప్పుడు ఆ కాలం పోయి మొత్తం కరెంటు మిషనరీలతో వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో కొత్తగా స్టార్ట్ చేసింది ఏంది, ఈ చిట్టెలు చుట్టేడు అనేది మొత్తం ఇంటికి ఒకటి బీడీలు ఇచ్చినట్టు దారము ఆ ఉడికే మిషన్ ఇస్తున్నారు, ఆ దారా చిట్టెలు చుట్టే మిషన్లు ఇస్తున్నారు. ఇప్పుడు అవన్నీ అక్కడ మొగ్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు చిట్టెలు చుట్టిని. ఇప్పుడు మనం నేస్తే ఇప్పుడు సబ్సిడీ మీద మనకు కుట్టి మిషన్ లాగా ఇస్తారు, అదొక మిషన్. కానీ మనం చిట్టెలు చుట్టిన తర్వాత ఎవడు కొనాలి, కొనకపోతే మనం చేసిన కష్టం వృధా అవుతుంది అని చెప్పి అడిగితే, ఇప్పుడు చేనేత జౌళి శాఖ ప్రస్తుతం చీరాలలో ఉన్న ఈ చేనేతకు సంబంధించిన ఫ్యాక్టరీలు నడుపుతుంది. దానికి సంబంధించి ఈడ ఉపాధి కల్పిస్తాం, ఈడ చిట్టెలు చుట్టే మిషన్లు అవన్నీ ఇంటింటికి ఇస్తాం, అవి ఇచ్చిన తర్వాత అవి తయారు చేసి తీసుకొని చిట్టాలకు పంపిస్తామని చెప్పి డీకే మేడం గారు రిస్క్ తీసుకొని మన గురించి గోవర్ధన్ సార్ గారిని కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. త్వరలోపల మన అదృష్టం సహకరిస్తే ఆ ఫ్యాక్టరీలు కూడా మనం ఇంటింటికి బీడీలు బంద్ చేపించి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. దీనికి అంటే నాకున్న తెలివి వరకు ప్రయత్నం చేసిన అందరూ సహకరించాలి. రాజకీయంగా ఉన్నవాళ్ళు, ఆ తర్వాత పెద్దలు, ఈ చేనేత రంగంలో అనుభవం ఉన్న వాళ్ళంతా సహకరిస్తే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ సంవత్సరం ఇక్కడనే ఏర్పాటు చేసుకొని ఇక్కడనే ప్రారంభిద్దామని చెప్పి నా కోరిక. దీనికి మీ అందరి సహకారం, ఆ నీలకంఠ ఆశీర్వాదం ఉండాలి. ముఖ్యంగా మా పెద్దలు సడ్డే చంద్రయ్య సార్ గారు, వాస్తవానికి ఇక్కడ ఈ రూపం వచ్చింది అంటే మొదటగా హాస్టల్ బిల్డింగ్ కడతాము, పలానా భూమి తీసుకున్నాం సార్ అంటే శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడి రిస్క్ తీసుకొని ఆ 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత మన చంద్రయ్య సార్ గారు. ఆ చంద్రయ్య సార్ గారు ఇచ్చిన గైడెన్స్ ప్రకారమే మేము ముందుకు పోయినాం. దీనికి సాధ్యమైన తర్వాత కష్టపడ్డాం. ఆ తర్వాత మొదటిగా విరాళం ఇచ్చింది సడ్డే చంద్రయ్య సార్ గారు అయితే, రెండవది 25,000 రూపాయలు రుణం ఇచ్చింది బండిగా నరసింహులు గారు. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరితో చందాలు చేయడం స్టార్ట్ చేసినాం. చేసిన తర్వాత ఒక పెద్ద మనిషి జడ్జి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ రోజు ఇట్లనే ఆయన మీటింగ్కు రాలేదు, కానీ కార్తీక వనవర్ధనం చేసుకుంటూ ఫోన్లో అడిగితే నేను 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి కోట్ల సుదర్శన్ గారు రిటైర్డ్ జడ్జి గారు, వాళ్ళు మొన్న వికారాబాద్ జిల్లా జడ్జిగా రిటైర్డ్ అయ్యారు. ఆయన 5 లక్షల రూపాయలు ఇచ్చింది. దాని తర్వాత మన శశికాంత్ డాక్టర్ గారు, అరవింద్ డాక్టర్ గారు కుమారుడు, ఆ తర్వాత మంతా చంద్రశేఖర్ గారు, చిక్కిన రాజేందర్ గారు, ఈయన అనూప్ గారు, బూడి అనూప్ గారు, ఈ రకంగా ఒక 13 లక్షల దాకా దీనికి చందాలు తీసుకొచ్చినాం. కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంది, దీన్ని పూర్తి చేస్తే లాభం చేకూరేదంతా ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి జానకుల పిల్లల గురించి, భవిష్యత్తు గురించి.
దాంతో పాటు ఇక్కడ మన కులవృత్తి గురించి ఏం చేయాలి, కులవృత్తిలో ఎలాంటి శిక్షణలు ఇప్పించాలన్నా ఇక్కడ చేయాలన్న ఒక ఉద్దేశంతోన దీన్ని ఎంబడబడ్డం. ఇది పూర్తి చేయాలి, మీ అందరి సహకారం కావాలి. ఏడికి పాలమూరులో దండాడాలి, పాలమూరులో చెల్లెలు తేవాలి అంటే కాదు. మీరు మీ స్థాయిగా ఇతర కులస్తులు ఇతర ఊర్లలో ఉండే వాళ్ళని కూడా మీరు ఒక సూచనలు ఇచ్చి, అయ్యా పాలమూరులో చేస్తున్నారు వాళ్ళు, మన అంతా సహకారం చేద్దామని చెప్పి మీరు అందరూ సహకరించి చేస్తే కానీ ఈ నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది పూర్తి చేసే ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కులస్తులందరికీ ధన్యవాదాలు ప్రాసెస్ లో ఉన్నారు. సో ఫలితం ఏమన్నా ఉందని కానీ ముఖ్యమంత్రి ధైర్యంతో అతను ఇంటర్వ్యూ ఎదుర్కోవడానికి వెళ్తున్నారు. వారికి జాండ్రా అన్ని కూడా సేకరిస్తున్నాం, డేటా సేకరించి మన జాండ్రా కుల బంధువులకు వీలయ్యేటట్లుగా ఒక యాప్ తయారు చేస్తున్నాం. మ్యారేజ్ బ్యూరో యొక్క ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నాం. సో ఇది బయట చేయించాలంటే సుమారుగా 10-15 లక్షలు అవుతుంది. సో మన అదృష్టము తర్వాత మీ అందరి ఆశీర్వాదం ఏంటంటే మా బండ్లగూడ జాండ్రా సంఘంలో దాదాపుగా 52 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. వీటితో పాటుగా ముఖ్యమైనటువంటి గవర్నమెంట్ అంటే బిజినెస్ మ్యాన్స్ కానీ, రిటైర్డ్ టీచర్స్ కానీ, తర్వాత గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, డాక్టర్స్ కానీ, సో అధిక సంఖ్యలో బండ్లగూడలో నివాసిగా మా బండ్లగూడ జాగీర్ జాండ్రా సంఘం యొక్క జాయింట్ సెక్రటరీ అయినటువంటి కనికే గోపీకృష్ణ గారు ఒకసారి వీళ్ళు ఒక అడుగు ముందుకు వచ్చి మా 15 లక్షల కష్టాన్ని ఆయన తన భుజాల మీద వేసుకొని మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో జాండ్రా సంఘం యొక్క మ్యారేజ్ బ్యూరో అప్లికేషన్ తయారు చేస్తున్నాడు. సో ఆల్రెడీ ఈ అప్లికేషన్ మొత్తం కూడా తుది దశకు చేరుకుంది. మేము రివ్యూ చేస్తున్నాము. మేము ఇంటర్నల్ గా రివ్యూ చేసిన తర్వాత ఒకసారి మహబూబ్ నగర్ లో పెద్ద యువజన సంఘాన్ని, తర్వాత ముఖ్యమైనటువంటి పెద్దల సంఘాన్ని, తర్వాత నీలకంఠుల్ని, తర్వాత మహిళా సంఘాన్ని వీళ్ళందరినీ పిలిచి కూడా ఒకసారి వారికి డెమో ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ ఆమోదించిన తర్వాత సో ఆ అప్లికేషన్ లోపల ఫస్ట్ బండ్లగూడ జాగీర్ యొక్క కులస్తుల యొక్క డేటా చేర్చబడుతుంది. ఆ తర్వాత మహబూబ్ నగర్, తర్వాత నెక్స్ట్ పక్కన ఉన్నటువంటి చౌదరిగూడెం కానీ, పరిగి కానీ, షాద్నగర్ కానీ ఈ విధంగా ఒక్కొక్కటి విజయవంతం చేసుకుంటూ మేము ముందుకెళ్తాము. ఖచ్చితంగా ఇప్పుడు మేము ఈ 6 నెలల లోపల ఈ రోజు ముఖ్యంగా ఇంతకుముందు చెప్పాను కదా లేట్ వచ్చామని, లేట్ రావడానికి కారణం ఏంటంటే మా ఎజెండా ప్రకారము ఎజెండా లోపల ముఖ్యమైనటువంటి ఇప్పుడు ప్రస్తుతము మనని వేధిస్తున్నటువంటి సమస్య ఏంటంటే మ్యారేజ్ బ్యూరో. అమ్మాయికి సరైన అబ్బాయి దొరకట్లేదు, అబ్బాయికి సరైన అమ్మాయి దొరకట్లేదు. అంటే వాళ్ళ విద్యా అర్హతలకు సంబంధించిన అబ్బాయిలు దొరకట్లేదు, అదేవిధంగా అబ్బాయిలు కూడా వాళ్ళకు విద్యార్థులకు సంబంధించిన అమ్మాయిలు దొరకట్లేదు అనమాట. సో చెప్పుకుంటున్నాము స్థాపించిన 6 నెలల్లోనే ఈ రోజు మా బండ్లగూడ జాండ్రా సంఘం నుంచి ఒక సంబంధాన్ని నిశ్చయించాము. పెళ్లి డేట్ కూడా ఈ రోజు అయిపోయింది. పెద్దలు మాట్లాడుకున్నారు ఇంతకు ముందు. నెక్స్ట్ ఆదివారం వాళ్ళ పెళ్లి కూడా జాండ్రా సంఘము బండ్లగూడ సంఘంలో చేయబోతున్నాము. ఇది ఎంతో గర్వకారణం. స్థాపించినటువంటి 6 నెలల లోపలే వారి యొక్క పెద్దలను సంప్రదించి ఇరు వర్గాల నుంచి నాకు డేటా రావడం జరిగింది. వారి యొక్క పెద్దల్ని వీరి యొక్క పెద్దల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క నిర్ణయాలు తెలుసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, తర్వాత ఇంకా వీళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, ఈ విధంగా ప్రతి ఇరువురు కుటుంబంలో 3 మీటింగ్స్ పెట్టి చివరిగా ఈ రోజు వాళ్ళని కలపడం వల్ల ఏమైందంటే ప్రాసెస్ ఈజీగా అయిపోయి ఈ రోజు డేట్స్ పెట్టుకున్నారు. నెక్స్ట్ సండే రోజు వాళ్ళ యొక్క మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది అనమాట. సో ఈ విషయం చెప్పడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. అయితే ఇలాంటి విషయం లోపల మాకు ఎప్పటికప్పుడు బండ్లగూడ జాగీర్ జాండ్రా సంఘం తరఫున శిరస్సు వచ్చి ప్రదానం చేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఈరోజు మా అందరికీ కూడా ఎంతో శుభదినం. ముఖ్యంగా ప్రకృతి వల్ల ఈ విధంగా కలుసుకోవడం అంటే అది ఎంతో భాగ్యం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు అందరి తరఫున కుల బంధువులు అందరి తరఫున బండ్లగూడ జాగీర్ జాండ్రా సంఘం నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ కలుసుకున్నాము, ఈ సమావేశాన్ని ఏర్పరుచుకున్నామంటే నిజంగా చెప్పాలంటే ఎంతో గొప్ప విషయం. సో దీనికి కారణము మన ముందు ఉన్నటువంటి జాండ్రా సంఘం యొక్క మాజీ ప్రెసిడెంట్లు, కుల పెద్దలు, సో తరతరాల నుంచి దాదాపు గత 20-30 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి అన్ని సంఘాలు ఒకదాని తర్వాత ఒకటి జాండ్రా సంఘాలు. సో ఇంతకుముందు చూసినట్లయితే మన సడ్డే పవన్ గారు పట్టణ జాండ్రా సంఘానికి ప్రెసిడెంట్ గా ఉంది. అదేవిధంగా వాళ్ళ ముందు ఈ విధంగా కొన్ని తరాల నుంచి వస్తున్నటువంటి పట్టణ జాండ్రా సంఘాలు అన్ని కలిసి కూడా సమిష్టిగా కృషి చేయడం వల్ల ఈ రోజు మనకు ఈ స్థలం అనేది చేకూర్చబడ్డది. కాబట్టి ఒక్కసారిగా మనందరూ కూడా మనందరి తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం.
ఏమేమి